Hi everyone, welcome to my channel Easy Learning Vocabulary. Today let us discuss articles. There are two types of articles, that is indefinite article and definite article. Indefinite article a or an, definite article the. Indefinite article a or an are called indefinite articles. They are used to say one single verb and they are used before a single countable noun. For example, Mahesh is a doctor. Here a is an article, indefinite article. Second example, she bought an umbrella yesterday. Before umbrella, we used an. An is an indefinite article. And then next, definite article. Definite article is used for only the. The is used before definite things, specific things, particular things. తెలుగులో ది అనే ఆర్టికల్ను ప్రత్యేకంగా చెప్పబడే విషయాల ముందు మరియు అంశాల ముందు ఉపయోగిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ఇక్కడ సన్ ముందర ది అనేది ఉపయోగించాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ది ఎర్త్ ఈజ్ రౌండ్. ది రామాయణ అండ్ మహాభారత ఆర్ గ్రేట్ ఎపిక్స్. పర్టికులర్ యూనివర్సల్ థింగ్స్ ముందు ఖచ్చితంగా మనం ది అనేది ఉపయోగిస్తాము. ఇక్కడ ఎర్త్ అనే ముందు ది ఉపయోగించాము అండ్ టూ ఎపిక్స్ రామాయణ మరియు మహాభారత ముందు ది అనేది ఉపయోగిస్తాము. నోట్, ఏదైనా విషయాన్ని క్యాజువల్గా చెప్పితే దాని ముందర సౌండ్ను బట్టి ఏఆర్ యాను ఉపయోగించాలి. ఒకవేళ అదే విషయాన్ని ప్రత్యేకంగా చెప్తే దాని ముందు ది అనేది కంపల్సరీ ఉపయోగించాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఐ మెట్ ఏ బాయ్ ఎస్టర్డే. ఇక్కడ ఐ మెట్ ఏ బాయ్ ఎస్టర్డేలో బాయ్ ముందర ఏ అనేది ఉపయోగించాము. ఐ మెట్ ది బాయ్ ఎస్టర్డే హూ గాట్ ది ఫస్ట్ ర్యాంక్. ఒక పర్టికులర్ విషయం గురించి, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాం కాబట్టి బాయ్ ముందు ది ఉపయోగించాం. అండ్ దెన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, వి విజిటెడ్ ఏ డాక్టర్ లాస్ట్ నైట్. ఇక్కడ డాక్టర్ ముందు ఏ అనేది ఉపయోగించాం. వి విజిటెడ్ ది డాక్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ద స్టేట్. అంటే ఒక డాక్టర్ గురించి పర్టికులర్గా ఇక్కడ ఒకటి చెప్తున్నాం కాబట్టి డాక్టర్ ముందర ది అనేది ఉపయోగిస్తున్నాం. అండ్ దెన్ నెక్స్ట్, యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. Usage of articles, we will see usage of articles an, a, the and where to not use the article. Let's get started. Usage of article an. An is used before a single countable noun which begins with the vowel sound. Vowel sound అంటే అచ్చు ధ్వనులతో ప్రారంభమైంది. ఇక్కడ నోట్ విల్ సి నోట్ ఆ ఈ సూత్రం. ఏదైనా ఒక ఏకవచన లెక్కింపదగిన పదాన్ని తెలుగులో రాస్తే దాని యొక్క మొదటి అక్షరం తెలుగులో అచ్చు అక్షరం అయితే, అచ్చు అక్షరాలు అంటే ఏంటి? ఆ టు అమ్మహ. ఆ పదం ముందర యాన్ అని ఉపయోగిస్తాము. లేనట్లయితే ఏ అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము. టు అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ we will see some examples here. An orange, an Indian, an American. Here ఈ త్రీ వాటిల్లో ఓ అనే ఆరెంజ్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇండియన్ అనేది ఈ, అమెరికన్ అనేది ఆ. సో ఇక్కడ యాన్ అనేది ఉపయోగించాం. సో ఇది కరెక్ట్. అండ్ దెన్ నెక్స్ట్, ఏ 1 రూపీ నోట్. ఇక్కడ వా అనేది అచ్చు అనే అక్షరాలతో స్టార్ట్ అవ్వకుండా వేరే వాటితో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ అనేది ఉపయోగించాం. ఏ 1 రూపీ నోట్. An engineer, an egg, a European, an umbrella, a university, an auditorium, an Englishman, a Canadian, an ink bottle, an examination, a union leader, an innocent boy, a singer. Just go through the examples, you will understand clearly. And then next, an is used before the abbreviations which begin with the following letters. Like F, H, L, M, N, I, R, S, X. పై అక్షరాలతో ప్రారంభమయ్యే సంక్లిప్త పదాల ముందు యాన్ అనే ఆర్టికల్ని ఉపయోగించాలి. లైక్ an FRO, an FRO, an FIR, an FCI, an HMP, an HTC, an LIC agent, an MLA, an MP, an MBBS, an NGO, an NRI, an IAS, an IPS, an RDO, an SI, an X-ray.
And then next, an is used before the words which begin with the letters H if it is silent. Here let us see some examples. An honest man. Honest here H is silent, so we use an as an article. An honorable leader. An honorary post. An hour. An heir. నోట్ వీ హ్యావ్ టు సీ నోట్ క్లియర్లీ. హెచ్తో ప్రారంభమయ్యే పదాలు హల్లు ధ్వనిని ఇస్తున్నట్లయితే వాటి ముందు ఏ ఉపయోగించాలి. హియర్ వీల్ గెట్ హా అనే శబ్దం అనేది కంపల్సరీ వస్తుంది. సో ఇక్కడ మనం ఏ అనేది ఉపయోగిస్తాము. లైక్ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఏ హాస్టల్, ఏ హౌస్, ఏ హార్స్, ఏ హాఫ్ ఎన్ అవర్, ఏ హాఫ్ నాలెడ్జ్ ఫెలో. అండ్ దెన్ నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఏ. ఏ అనేది used before a singular countable noun which begins with a consonant sound. Consonant sound means ka to bandira. Like we'll see some examples. A teacher, a king, a gun, a pond, a town, a village, a city, a jar, a monkey. And then next, a is used before the numerical terms numbering words also. Like for example, a dozen, a hundred, a thousand, a million, a lakh, a crore. హియర్ విల్ సీ సమ్ నోట్. ఒకవేళ సంఖ్య పదాలను ఒక కొలతని ప్రామాణికంగా ఉపయోగిస్తే వాటి ముందు ది అనేది ఉపయోగించాలి. అంటే విల్ సీ సమ్ ఎగ్జాంపుల్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ క్లియర్లీ. ఇక్కడ బనానాస్ ఆర్ సోల్డ్ బై ది డజన్. క్లాత్ ఈస్ మెజర్డ్ బై ది మీటర్. డిస్టెన్స్ ఇస్ కౌంటెడ్ బై ది కిలోమీటర్స్. హియర్ వి విల్ యూజ్ ది. అండ్ దెన్ నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ది. The is used before the names of the natural resources and geographical items. Let us go some example. Group of mountains, group of islands, oceans, seas, rivers, canals, civilians, dividing lines, satellites, planets, deserts, lakes, plains, gulfs, streams, valleys. And then plateaus, volcanoes, poles, continents, forests. And before natural ages also we will use the article. And you see the note. ఒక్కొక్కటిగా ఉన్న పర్వత శిఖరం పేరు ముందు లేదా ద్వీపం పేరు ముందు ఎటువంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు. లైక్ విల్ సీ సమ్ ఎగ్జాంపుల్. సింగిల్ మౌంటైన్ పీక్స్ విల్ టేక్ నో ఆర్టికల్. Like Everest, K2, Kanchenjunga, single islands. We will not use any article. Single islands like Rangoon, Ceylon, Karshika. And then before historical things, da is used before the names of the historical things, events and incidents. World wars, revolutions, reform movements, agitations, revolts, agreements, Odambadikalu, pacts, treaties, peace bodies, commissions, awards, rewards, kingdoms, forts, historical ages. Isms, conferences, historical days, incidents, battles. We will use the. And special is like the is used before the names of the following special things. Like newspapers, magazines, journals, name of trains, ships, submarines, public places, public buildings, official buildings, museums, art gallery, special days, events, monuments, famous libraries, famous hotels, famous hospitals, planes, companies, festival occasions. We will use the as an article. The is used before the names of important things like unique things. Just now we discussed in an example. The sun, the moon, the earth, holy doctrines like the Quran, the Bible. Then next famous books. For example, The Wings of Fire, The Mother, musical instruments, the violin, the guitar, ordinal numbers, the first, the second, the third.
Superlative degrees, the tallest, the most beautiful. And then directions, the east, the north. Before the observation with the consonant letters also we use the, like USA, UK, USSR, WHO, the WTO, the GATS, the GST, the UAE, the Union also we use the article the. And then next, before the names of the national and international organizations and institutions, like the ISRO, the NASA, the CCMB, the Supreme Court, the Government of India, the Election Commission. Here we use these an article. ఒక సంస్థ పేరుతో లేదా ఒక వ్యక్తి యొక్క హోదాలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉంటే దాని ముందు ది అనేది ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ద ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్. ఇక్కడ మనం కంపల్సరీ ది అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్, బిఫోర్ అన్ యాడ్జెక్టివ్ ఆర్ ఏ కామన్ నౌన్ టు రిప్రజెంట్ ది హోల్ క్లాస్. లైక్ ఇక్కడ పువర్ అంటే ఇండివిజువల్గా మనం రిప్రజెంట్ చేస్తాం. ది పువర్ అనేసరికి పువర్ పీపుల్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది వస్తుంది. రిచ్ ఇండివిజువల్, ది రిచ్ అంటే రిచ్ పీపుల్. బ్లైండ్ ఇండివిజువల్, ద బ్లైండ్ పీపుల్. ఇంగ్లీష్ ఒక భాష, ద ఇంగ్లీష్ పీపుల్. వైట్ ఇండివిజువల్, ది వైట్ అంటే ఇక్కడ వైట్ పీపుల్. బ్లాక్ అంటే ఇండివిజువల్, ది బ్లాక్ అంటే ది బ్లాక్ పీపుల్. నౌ లెట్ us డిస్కస్ ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఎక్కడైతే మనం ఆర్టికల్ అనేది ఉపయోగించకూడదో మనం క్లియర్గా నేర్చుకుందాం ఇక్కడ. నో ఆర్టికల్ యూజ్ బిఫోర్ ది ఫాలోయింగ్ థింగ్స్, లైక్ ప్రాపర్ నౌన్స్ సొంత పేర్ల దగ్గర, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కంటికి కనబడని భావాలు లైక్ బ్యూటీ, హానెస్టీ, బ్రేవ్, నాలెడ్జ్, దోస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. లైక్ మెటల్స్, గోల్డ్, ఐరన్, లాంగ్వేజెస్ భాషల పేర్లు తెలుగు, హిందీ. డిసీజెస్ రోగాల పేర్లు, కోవిడ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్, మీజిల్స్. భోజనాల పేర్లు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. We don't use any article. Games, like tennis, chess, cricket, we don't use the article. And then uncountable nouns, లెక్కించలేని నామవచనాల పేర్లు, వాటర్, ఫర్నిచర్, సంథింగ్ we can't count it. సింగిల్ మౌంటైన్స్, ఒకటిగా ఉన్న పర్వతాల పేర్లు. సింగిల్ ఐలాండ్స్, కలర్స్, బ్లూ ఆర్ రెడ్. సింగిల్ కంట్రీ, ఇండియా. అలా we don't use the as an article. అండ్ దెన్ నెక్స్ట్ నోట్, పై వాటిలో మార్క్ చేయబడిన అంశాల ముందు కొన్ని ప్రత్యేక పరిస్థితి ఆర్టికల్ వస్తుంది. లైక్ సమ్ we will see some examples in this, you will understand. No article before primary purpose, that should be used before secondary purpose. ప్రైమరీ పర్పస్ కింద మనం యూజ్ చేయము ది అనే ఆర్టికల్, కానీ సెకండరీ పర్పస్ అంటే దాని గురించి కొంచెం ప్రొలాంగ్ ఇంకా కొంచెం విడమర్చి చెప్పినప్పుడు అక్కడ ది అనే ఆర్టికల్ మనం కంపల్సరీ ఉపయోగిస్తాం. లైక్ స్కూల్, కాలేజ్, హాస్పిటల్, ప్రిజన్, చర్చ్, టెంపుల్, మసీద్, అండ్ దెన్ థియేటర్, రెస్టారెంట్, పార్క్ లాంటి స్థలాలు ఎందుకోసం అయితే ఉన్నాయో అందుకోసమే వాటిని సందర్శిస్తే వాటి ముందు ఆర్టికల్ ఏది రాదు. కానీ వేరే పని మీద సందర్శిస్తే వాటి ముందు ది అని వస్తుంది. లత గోస్ టు స్కూల్ డైలీ, ఇది జస్ట్ పర్పస్. రాహుల్ వెంట్ టు ది స్కూల్ టు సీ ది బిల్డింగ్ అంటే సెకండరీ పర్పస్ అనేది ఇక్కడ మనకి క్లియర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ది అనే ఆర్టికల్ యూజ్ చేసాం, ఇది కరెక్ట్. క్రిమినల్ వాజ్ సెంట్ టు ప్రిజన్, ఇది ప్రైమరీ పర్పస్. సో ఇక్కడ ఈ ఆర్టికల్ యూజ్ చేయం. అండ్ అడ్వకేట్ వెంట్ టు ది ప్రిజన్ టు సీ హిస్ క్లయింట్స్, ఈ సెకండరీ పర్పస్. ఆయన ప్రిజన్కి వెళ్ళాడు బట్ క్లయింట్ని చూడడానికి వెళ్ళాడు. సో సెకండ్ పర్పస్ దగ్గర ది అనే ఆర్టికల్ని కంపల్సరీ ఉపయోగిస్తాం. పూజ విజిట్స్ టెంపుల్ థర్స్డే, ఇక్కడ ఏ ఆర్టికల్ ఉపయోగించాం. సురేష్ వెంట్ టు ది టెంపుల్ టు సీ పూజ, ఇక్కడ సెకండరీ పర్పస్కి వెళ్ళారు కాబట్టి ది అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాం. Yes, this is the end of the articles. If you like this video and if this is useful to you, then do subscribe, share and like my channel Easy Learning Vocabulary. Thank you everyone.